హలో అండి. ఈరోజు ఒక మంచి క్షేత్రం గురించి తెలుసుకుందామండి. అది కర్ణాటకలో ఉండే గుడి గురించి తెలిసింది. దాని వివరాలు ఏంటో చెప్తానన్నమాట. బెంగళూరులో సుమారు 60 కిలోమీటర్ల దూరంలో దొడ్డ బళ్ళాపురం మండలము తోబగెరేకు దగ్గర మేలినంజుగనహళ్ళి అనే ఊరిలో ఉందటండి ఈ ఊరు. ఆ ఊరు ఏంటంటే ఘాటి. ఊరిలో ఉన్న క్షేత్రం ఘాటి క్షేత్రం అన్నమాట. ఆ ఘాటి క్షేత్రములో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి ఇది. ఈ క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుడు, నరసింహుడు భూగర్భం నుండి స్వయంభువులుగా వెలిశారని ప్రతీక అంటండి. కర్ణాటకలోని 3 ప్రసిద్ధ క్షేత్రాలలో మొదటిది కుక్కే, 2 ఘాటి, 3 నాగలమడికే ఆలయాల పేర్లు ఇవి. ఈ 3 ప్రసిద్ధ క్షేత్రాలట. ఈ 3 ఆలయాలు దర్శిస్తే నవగ్రహ దోషాలన్నీ పోతాయని నమ్మకం అంట. అయితే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కార్తికేయుడు, నరసింహుడు 2 రూపాల్లో కొలువుదీరి ఉంటుందంటండి. విగ్రహమే 2 రూపాల్లో ఉంటుందంట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా ఒకవైపు, ఇంకోవైపు నరసింహస్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఘటికాసురుడు అనే అసురుణ్ణి సంహరించాడని ఈ ప్రాంతానికి సుబ్రహ్మణ్య స్వామి ఘటికాసురుడు అనే అసురుణ్ణి సంహరించాడని ఈ ప్రాంతానికి ఘాటి అని పేరు వచ్చిందట. అసుర సంహారం తర్వాత స్వామి ఇక్కడ సర్పరూపంలో విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తపస్సు చేశాడటండి. సర్పాలకు గరుడ పక్షి శత్రువు కాబట్టి దాని వలన తమకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకే ఈయన తపస్సు చేశాడట. విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడట. అంటే మరి విష్ణుమూర్తికి గరుడ పక్షి వాహనం కదా, అందుకని ఆ సాధనకు మెచ్చి స్వామి నరసింహుడి రూపంలో ఉద్భవించి సర్పాలకు రక్షణగా ఉన్నాడట. అలా నరసింహుడు, కార్తికేయుడు ఈ ప్రాంతంలో భూమి నుండి ఉద్భవించారని ప్రతీక. కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని పాలించిన ఘోర్పడే పాలకుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారటండి. సుబ్రహ్మణ్య స్వామి గుడి రాజగోపురం దాటి లోపలికి ప్రవేశించే భక్తులకు గర్భాలయంలో కార్తికేయుడు 7 శిరస్సుల నాగసర్పం రూపంలో తూర్పు వైపు కొలువుదీరి దర్శనం ఇస్తాడు. ఆ స్వామి వెనుక వైపు అంటే పశ్చిమాన నరసింహుడు ఉంటాడు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ స్వాములిద్దరినీ ఏకకాలంలో కళ్ళారా చూసేలా గర్భాలయంలో ఒక పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేశారట అర్చకులు. ఇక్కడ పూజలు చేయిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని, రాహు, కేతు, కుజ ఇతర గ్రహ దోషాలన్నీ పోతాయని ఓ నమ్మకం. పూజలు ఫలించి సంతాన భాగ్యం కలిగిన దంపతులు మొక్కుల రూపంలో ఆలయంలో నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అలా ఉన్న వేల కొద్ది విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. అలా మొక్కులు తీర్చి ఆ ప్రతిమలు పెడుతున్నారు కదండి. అలా ఉన్న ప్రతిమలు వేల కొద్ది ఉన్నాయట అక్కడ. ఇక్కడ నాగుల పంచమి, నాగుల చవితి, నరసింహ జయంతి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. సంవత్సరానికి ఒకసారి రథోత్సవం, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం, స్కంద షష్ఠి వంటి వాటిని విశేషంగా జరుపుతారు.
ఈ ఆలయంలో ఏటా చేసే పశువుల సంతకు విశేషమైన గుర్తింపు. ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర నుంచే వచ్చే రైతులు పశువుల క్రయ విక్రయాలు జరుపుతారటండి. ఇక్కడికి రావాలంటే భక్తులకి ఎయిర్పోర్ట్ ఉందట. అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ నుంచి బెంగళూరు అంటే ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ గురించి చెప్తున్నారు. బెంగళూరులో దిగొచ్చు, కెంపగౌడ అని 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంటండి. అక్కడ దిగి అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందట గుడి. క్యాబ్ కానీ ఏమన్నా మాట్లాడుకుని వెళ్ళొచ్చని అంటున్నారు. లేకపోతే బస్సు, ట్రైన్స్ కూడా ఉన్నాయట. ట్రైన్లో అయితే మకాల్ దుర్గ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆటోలో వెళ్ళొచ్చంటండి గుడికి. ఇదండి మన ఘాటి అనే గుడి గురించి అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్లస్ నరసింహస్వామి కూడా కలిసి ఉన్న విగ్రహం ఉన్న గుడి అన్నమాట. ఇది స్పెషల్. అయితే ఈరోజు నాగపంచమి కూడా కదా. సరే ఈరోజు ప్రొద్దుటే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సరే ఇప్పుడు అప్లోడ్ చేస్తానండి. నాగపంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కదా, అందుకని. సరే మరి అయితే ఉంటాను.